బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో ఏదైతే వార్ ఆగిపోయిందో దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. యుద్ధం తర్వాత తొలిసారి ప్రజల ముందుకు వచ్చిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖెమేనీ సెంట్రల్ తెహ్రాన్లోని మసీదులో జరిగిన ఒక అషురా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన సభకి అక్కడికి ప్రాంగణానికి వచ్చిన వెంటనే ప్రజలందరూ పిడికిలి బిగించి మద్దతు తెలిపిన ప్రజలు మనం విజువల్స్లో చూడొచ్చు. వాళ్ళందరూ ఆయన ప్రెజెన్స్ని, ఆయన వచ్చిన దాన్ని అంటే వాళ్ళ సపోర్ట్ని కూడా అక్కడ తెలియజేయడం మనం చూడొచ్చు. చాలా క్లియర్గా కనిపిస్తుంది. రహస్య బంకర్ నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ అనేది అలర్ట్ అయిపోయింది. ఒక సెక్యూరిటీకి సంబంధించిన ఒక క్యాబినెట్ని కూడా ఇజ్రాయెల్ గవర్నమెంట్ నిర్వహించింది. ఆ సెక్యూరిటీ క్యాబినెట్లో ఇజ్రాయెల్ పిఎం బెంజమిన్ నెతన్యాహు, అలాగే దాంతోపాటు ఐడిఎఫ్ చీఫ్ ఇయాల్ జమీర్, వీళ్ళందరూ కూడా ఆ సెక్యూరిటీ క్యాబినెట్ మీటింగ్లో వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. గాజా విషయంలో నెతన్యాహుని తప్పుపట్టారు మంత్రులు బీజాలిల్ అలాగే బీజాలిల్ అని చెప్పి ఇద్దరు మంత్రులు గాజా విషయంలో ఏదైతే స్ట్రైక్స్ జరిగాయో, ఒక సివిలియన్ ప్లేస్లో స్ట్రైక్స్ చేశారో దాన్ని తప్పుపట్టారని కూడా మనకు తెలుస్తుంది. వారిపై పెద్ద ఎత్తున చర్చ కూడా మొదలైంది. అలాగే మరోవైపు ఇజ్రాయెల్పై మెరుపు దాడులకు దిగుతున్న హౌతీ మిసైల్స్ నేలకూలుస్తున్నారు. ఒక పక్కన ఇజ్రాయెల్ మీద ఏదైతే హౌతీస్ మిసైల్స్ని వాళ్ళు ఏదైతే స్ట్రైక్ చేస్తున్నారో, మిసైల్స్ని ఏదైతే పంపిస్తున్నారో వాటన్నిటిని ఇజ్రాయెల్ కూడా ఎదుర్కొంటుంది. ఇంకో పక్కన మనం చూస్తే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఆగిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 13 రోజులు ఫైట్ చేశారు ఈ వార్ని. దాదాపు 12 రోజులు జరిగిన ఈ వార్లో ఇరాన్ 550 బలిస్టిక్ మిసైల్స్ని పంపించింది. సో దాని తర్వాత ఏదైతే వార్ ఆగిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ టెన్షన్స్ మిడిల్ ఈస్ట్లో ఎలా ఉన్నాయనంటే, ఇప్పటికీ ఖతర్ కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ, బెహ్రెయిన్ వీళ్ళందరూ వాళ్ళ ఎయిర్ స్పేస్ని ఇప్పటికీ క్లోజ్ చేసి ఉన్నారు. సో ఇప్పటికీ ఆ టెన్షన్స్ అనేది మనకు ఈ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడం వల్ల మనకి ఇప్పటికీ అర్థమవుతుంది. విజువల్స్లో చూడొచ్చు, ఖమేనీకి ఎవరైతే ఇరాన్లో ఆయన సీక్రెట్ బంకర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఫుల్ సపోర్ట్ని అక్కడున్న ప్రజలు, అక్కడున్న లీడర్స్ అందరు చూపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఒక పక్కన ఇరాన్లో ప్రజల నుంచి, లీడర్స్ నుంచి అక్కడ లీడర్కి ఖమేనీకి ఫుల్ సపోర్ట్ వస్తుంటే, ఇంకో పక్కన నెతన్యాహుకి మినిస్టర్స్ నుంచి గాజాలో ఏదైతే స్ట్రైక్ జరిగిందో దాని మీద ఆయన మీద విభేదాలని వాళ్ళు ఓపెన్గానే డిక్లేర్ చేస్తున్నారు. ఇంకో పక్కన నెగటివిటీ అనేది ఇజ్రాయెల్లో స్టార్ట్ అయింది. అంతర్యుద్ధమా అంటే రాజకీయంగా అక్కడ విభేదాలు వస్తున్నాయా ఏంటి అనేది కూడా మనం వేచి చూడాలి. طلبات عنایت بفرمایید. సో మనం చూస్తే కనుక ఈసారి ఇజ్రాయెల్ ఎలాంటి స్ట్రైక్స్ చేసినా, ఎలాంటి స్టెప్స్ తీసుకున్నా, ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అల్టిమేటం డిక్లేర్ చేశారు. ఏమని అనంటే, ఇజ్రాయెల్ రూపురేఖలు మారిపోతాయి, అలాగే నెతన్యాహుని అమెరికా కూడా రక్షించలేదు, అలాంటి ఒక రిటాలియేషన్ని మేము తీసుకుంటామని చెప్పి ఇరాన్ చెప్పడం జరిగింది. సో ఇప్పటికీ టెన్షన్స్ అనేది మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి. ఇప్పటికీ ఏం జరుగుతుందని ఒక సస్పెన్స్ అయితే అక్కడ మనకు తెలుస్తుంది. ఖతర్లో కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, బెహ్రెయిన్ కావచ్చు, ఈ ఎయిర్ స్పేస్ని ఇప్పటికీ లాక్ చేసి పెట్టి ఉన్నారు. అంటే ఏ నిమిషానైనా మిసైల్స్ రావచ్చు, ఎప్పుడైనా అటాక్, మళ్ళీ వార్ అనేది మళ్ళీ ముందుకెళ్లే అవకాశం ఉందని కూడా అర్థమవుతుంది. వాళ్ళందరూ అలర్ట్గా ఉన్నారు. మిగతా చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ, జార్డన్ కావచ్చు, ఖతర్ కావచ్చు, యుఏఈ కావచ్చు. సో వార్ ఆగిపోయినా వార్ టెన్షన్ అనేది ఇంకా ఉందని మనకి అర్థమవుతుంది.
طلبات عنایت بفرمایید. సో మనం చూస్తే ఇరాన్లో స్టెబిలైజ్ అయిపోయింది, ఇరాన్లో అక్కడ ఉండే ప్రజలు ఖెమేనీకి సపోర్ట్ చేస్తున్నారని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇంకో పక్కన ఇజ్రాయెల్ పక్కన మనం చూసుకుంటే కనుక ఇజ్రాయెల్లో మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో వర్గంలోనే ఒక కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయినట్టు మనకు అర్థమైపోతుంది. సో మరి ఈ కోల్డ్ వార్ దేనికి దారి తీస్తుంది అనేది మిగతా దేశాలు కూడా వెయిట్ చేస్తున్నాయి, అని ఆసక్తిగా ఉన్నాయి. కొంచెం టెన్షన్ పడుతున్నాయి. కొన్ని ఇలాంటి సిట్యువేషన్ దేనికి దారి తీస్తుంది అంటే ఇజ్రాయెల్లో పొలిటికల్గా ఏమైనా చేంజెస్ వచ్చేయడానికి అవకాశం ఉందా? ఇది ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో ఏదైతే వార్ సిట్యువేషన్ ఏదైతే ఆగిపోయి ఉందో ఆ సిట్యువేషన్ ఏమైనా ఎస్కలేట్ అయ్యే ఛాన్సెస్ ఉందా? గాజీలో ఒక సివిలియన్ కెఫే, ఒక సివిలియన్ ప్లేస్ మీద ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించి ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయో దాని మీద కొంతమంది ఇజ్రాయెల్కి సంబంధించిన మంత్రులు చాలా నెగిటివ్గా ఉన్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. సో వాళ్ళు దాని బహిర్గతంగానే ఇజ్రాయెల్ పిఎం ఎవరైతే నెతన్యాహు ఉన్నారో ఆయనకి దాన్ని ఓపెన్గానే వాళ్ళు వాళ్ళు దాన్ని నెగిటివ్గా దాన్ని ఎదుర్కొన్నారు. సో వేచి చూడాలి రానున్న రోజుల్లో ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సంబంధించి పొలిటికల్గా ఏమైనా చేంజెస్ జరగనున్నాయా? ఇంకో పక్కన ఇరాన్ చూస్తే ఇరాన్లో అక్కడ ప్రజలు చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇజ్రాయెల్ ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది. అండ్ అల్టిమేటం కూడా ఒకటి డిక్లేర్ చేశారు ఇజ్రాయెల్కి, ఇంకెలాంటి స్ట్రైక్స్నైనా ఇరాన్ మీదకి మీరు తీసుకొస్తే కనుక ఈసారి ఇజ్రాయెల్ రూపురేఖలు మారిపోతాయి. అమెరికా కూడా నెతన్యాహుని ఏ రకంగా కూడా కాపాడే అవకాశం కూడా లేకుండా చేస్తాము. అలాంటి రిటాలియేషన్కి ఖెమేనీ మాకు ఆదేశం ఇచ్చాడు, అలాంటి రిటాలియేషన్కి మేము రెడీగా ఉన్నామని చెప్పి ఇరాన్కి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇరాన్కి సంబంధించిన ఏదైతే డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సచిన్, చెప్పండి. ఇరాన్ మధ్యలో ఏదైతే 12 రోజులు జరిగిన వార్ ఉందో అది ఆగిపోయిందన్న టైంలో ఇటు ఇజ్రాయెల్ సంబంధించిన ఏదైతే మినిస్టర్స్ ఉన్నారో గాజా అటాక్ మీద ఆయనకి అపోజిట్గా ఆయనకి ఆ చర్యని వాళ్ళు విమర్శించారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. ఏంటి అక్కడ పొలిటికల్ సిట్యుయేషన్ ఏంటి? ఏమన్నా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా ఇజ్రాయెల్లో? అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఒక పెద్ద వ్యక్తిని ఢీకొనాలే వెనకాల మద్దతు లేకుండా అంటే కనుక ఆటోమేటిక్ గా మన దగ్గర ఉన్న లోటుపాట్లు బయటపడుతూ ఉంటాయి. అంటే సాధ్యాసాధ్యాలు ఏంటి అని వెతుక్కునే పరిస్థితి వచ్చిన క్రమంలో మన దగ్గర ఉన్న లోటుపాట్లు ఏంటని ఒకటి బయటకు వస్తూ ఉంటుంది. సో ఆ సందర్భం ఇప్పుడు ఇజ్రాయెల్లో వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే యుద్ధ సందర్భంలో కూడా వాళ్ళ బ్యారేజ్ ఆఫ్ మిజైల్స్ వచ్చిన క్రమంలో, అంటే ఇరాన్ నుంచి బ్యారేజ్ ఆఫ్ మిజైల్స్ వచ్చిన క్రమంలో కూడా ఎక్కడ అడ్డుకున్న పరిస్థితి కొన్ని సందర్భాలు లేదు. మరి ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి అంటే ఇజ్రాయెల్ కి సంబంధించి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గా మాట్లాడుకుని కీలకమైనవన్నీ కూడా అక్కడ వైఫల్యం చెందాయి అని ఒక చర్చ జోరెత్తుకుంది. అది ఏ క్రమంలో అయినా కావచ్చు. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అనేది ఇటు ప్రపంచంలోని అత్యుత్తమమైంది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బట్ అటువంటిది ఇప్పుడు ఫెయిల్ అయ్యింది అనే అంశానికి సంబంధించి చర్చ జరిగింది. కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా డిస్కషన్స్కి వస్తున్నాయి. దాంతోపాటు ఇటు గాజాకి సంబంధించిన అంశం చర్చకు వస్తోంది. ఇప్పుడు ఖమేనీ బయటకు వచ్చాడు. ఖమేనీ బయటకు వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది, ఇవన్నీ ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. సో ఈ క్రమంలోని ఇజ్రాయెల్లో జరుగుతున్న వాళ్ళ క్యాబినెట్ భేటీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఐడిఎఫ్ చీఫ్ జమీర్ కావచ్చు, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కావచ్చు, డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కట్జ్ కావచ్చు, వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకున్న సందర్భం. ఎందుకంటే హౌతీల మిజైల్స్ ను హౌతీల మిజైల్స్ ను కురుస్తోంది ఇజ్రాయెల్. దాంతోపాటు గాజాతో అక్కడ యుద్ధం కొనసాగుతున్న హమాస్ కి వ్యతిరేకంగా హమాస్ పై పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటూ చెప్పుకొచ్చింది. బట్ ఇప్పుడు మాట్లాడుకోవాలంటే కనుక సచిన్, ఈ హౌతీస్ అనే వాళ్ళు ఇరాన్ హౌతీస్ కి సపోర్ట్ చేస్తుందా? అసలు హౌతీస్ మళ్ళీ యాక్టివ్ ఎందుకు అయ్యారు సడన్ గా?
వీళ్ళు ఎప్పుడూ ఆల్రెడీ ఇప్పుడు మనకి హౌతీలు ఎప్పుడు ఇరాన్కి మద్దతుగానే ఉన్నారు. సో ఇరాన్ ఆజ్ఞలు కూడా అవసరం లేదు వీళ్ళకి. వీళ్ళు ఎప్పుడు డైరెక్ట్ గానీ వీళ్ళంతా ప్రాక్సెస్ కాబట్టి వీళ్ళందరూ ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ గానే ఉంటూ ఉంటారు. బట్ ఇజ్రాయెల్ కి సంబంధించి సెక్యూరిటీ క్యాబినెట్ సెక్యూరిటీ మీట్ అయిన సందర్భంలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మీరు అడిగిన క్వశ్చన్ కి సంబంధించి. బట్ ఇప్పుడు ఇజ్రాయెల్ అంతర్యుద్ధానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ ఏదో తేడా కొడుతోంది. ఎందుకంటే యుద్ధం జరిగిన సందర్భంలో జరిగిన లోటుపాట్ల విషయంలో ఇంతవరకు చర్చ జరగలేదు. ఇది ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఇప్పుడు కళ్యాణ్, ఇంతవరకు జరిగిన చర్చ ఇప్పుడు జోరందుకుంటోంది. అంటే ఇజ్రాయెల్లోని యుద్ధ సందర్భంలో అమెరికా అవసరం ఎందుకు వచ్చింది, అమెరికా సాయం తీసుకోవాల్సిన పరిస్థితి వరకు ఎందుకు వెళ్ళాం, దాంతో పాటు అత్యుత్తమైన ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గా మాట్లాడుకున్నా కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఆ డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయింది. ఇది వినిపించమాట. పూర్తిగా ఫెయిల్ అవ్వడం డిఫెన్స్ వాళ్ళు ఊహించిన దానికన్నా అది వైఫల్యం చెందిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ చర్చ జరుగుతోంది. సో అది ఆ ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే వేరే విషయాలే కావచ్చు. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కళ్యాణ్, ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా ఇప్పుడు ఎందుకు డిఫరెన్సెస్ వచ్చాయంటే ఐడిఎఫ్ చీఫ్ కి సంబంధించి అలాగే ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకి మధ్య ఒక మాట కీలకంగా వినిపిస్తోంది. ఇక్కడ ఏమని, హ్యూమనిటేరియన్ ఎయిడ్ సిటీగా మాట్లాడుకుంటున్నారు. సదరన్ గాజాకి సంబంధించి, అంటే దక్షిణ గాజా నుంచి ఇక వెళ్ళిపోవచ్చు, ఈజిప్ట్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అక్కడ రఫా సరిహద్దు ఉంటుంది అంతే. సో ఇక్కడ బ్లాక్ చేసే విషయంలో ఎందుకు మీరు డిలే చేశారు, మిలిటరీ డిలే చేసింది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భంలో దేర్ ఇస్ నో రీజన్ టు వెయిట్, వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. మీరు ఆగాల్సిన అవసరం లేదు, మనం ఇంకా ముందుకు వెళ్లాల్సిన సందర్భం ఉంది కాబట్టి మీరు ఎందుకు డిలే చేశారంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది బెంజమిన్ నెతన్యాహు. దాంతోపాటు మినిస్టర్కి సంబంధించి బిజలాల్ కావచ్చు, మిగతా వాళ్ళు కూడా వీళ్ళందరూ మాట్లాడుకున్న సందర్భం అప్పుడే ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. ఎందుకంటే అసలు డిఫికల్ట్, అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు అక్కడ కంట్రోల్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కావచ్చు, ముందుకు వెళ్లే విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలి అంటూ కూడా ఇటు మినిస్టర్ బిజ్వెల్ కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడ డిస్కషన్ తెర మీద తీసుకొచ్చారు. ఈ మీటింగ్ లోని గాజాకు సంబంధించి గాజా విషయం చాలా కీలకంగా మారింది. గాజా విషయంలోనే వీళ్ళు లుక్ అట్ సోల్జర్స్, ఇట్స్ నాట్ ఫార్ ఫర్ దెమ్ అంటూ మీరు చెప్పుకొచ్చారు. అంటే ఎయిడ్ సెంటర్స్ కి విషయంలో, అంటే అంటే గాజాలోని మానవీయ సహాయం అందించే ప్రాంతాలు కావచ్చు, ఆ ఎయిడ్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటి విషయంలో ఐడిఎఫ్ చీఫ్ ఉన్నాడంటే ఒకవేళ సోల్జర్స్ చూడండి వాళ్ళకేం దూరం కాకపోవచ్చు, బట్ అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి మేము మూవ్ ఆన్ అవుతున్నాం తప్ప అంత కాదని చెప్పి ఇలా వాళ్ళకి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. వాళ్ళకి ఒక చిన్న ఇష్యూస్ అనేవి ట్రిగర్ అయ్యాయి. సో ఇది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. వాళ్ళు ఇప్పుడు అడ్రస్ చేసుకున్న పనిలో పడ్డారు. ఇంతవరకు టైం దొరకలేదు, ఇప్పుడు టైం దొరికింది. ఇంకొక విషయం ఏంటంటే కనుక ఖమేనీ బయటకు వచ్చారు. ఖమేనీ బయటకు వచ్చిన సందర్భం, బయటకు వచ్చిన ఖమేనీని ఢీకొట్టాలంటే ఇప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే దెబ్బతిని ఉన్న పులి కావచ్చు, దెబ్బతిని ఉన్న పాము కావచ్చు, ఎవరైనా అఫ్ కోర్స్ వన్స్ దెబ్బ తగిలితే దాన్ని మరింత ధీటుగా కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఖమేనీ బయటకు వచ్చాడు, ఖమేనీ అడ్రస్ చేస్తున్నాడు. సో ఇది ఎప్పుడైనా మళ్ళీ, ఎందుకంటే రీఎనర్జైజ్ అవ్వచ్చు, వాళ్ళు ఎనర్జైజ్ అవ్వడానికి లేకపోతే వాళ్ళు మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సెక్యూరిటీ విషయంలో ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, ఇది కరెక్ట్ వర్డ్. సెక్యూరిటీ విషయంలో ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి. ఎందుకు మన ఐరన్ డోమ్ వ్యవస్థ అంతగా పనిచేయలేదు, ఎందుకు మన యూరో సిస్టమ్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి, మన మిసైల్ సిస్టమ్ ఎందుకు అంత పర్ఫెక్ట్ గా పనిచేయలేదు, ఎందుకు మన యాంటీ మిసైల్ సిస్టమ్ కావచ్చు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు ఎందుకు వెనకబడ్డాం, ఎందుకు మనం అమెరికా మీద ఆధారపడాల్సి వచ్చింది. మనమంటే చాలా గొప్పగా చెప్పుకునే సందర్భంలో ఖమేనీ మనకి చేతుకు దొరికే సందర్భంలో ఎందుకు మనం అంతవరకు రీచ్ కాలేకపోయాం. ఖమేనీని వేసేస్తాం, ఖమేనీని చంపేస్తాం అని చెప్పి ఇజ్రాయెల్ ఎప్పుడూ చెప్తూ వచ్చింది. కానీ అమెరికా కాస్త సంయమనం పాటించమని చెప్పుకొచ్చింది. బట్ అక్కడ ఇజ్రాయెల్ సంయమనం పాటించడానికి కారణం అమెరికా చెప్పిదానికి అయ్యి ఉండొచ్చు. బట్ మేజర్ రీజన్ ఏంటంటే అప్పటికి ఖమేనీ బంకర్లోకి వెళ్ళిపోయాడు. బంకర్లోకి వెళ్లేంత వరకు మనం ఏం చేస్తాం, ఎందుకు మనమే కొట్టలేకపోయాం. మనమే కొట్టుంటే కనుక తర్వాత మన అవకాశం లేకపోయి ఉండేది. ఖమేనీ విషయంలో అమెరికా సాయం అవసరం ఉండకపోయి ఉండేది, అమెరికా మాట మనం వినాల్సిన అవసరం లేకపోయి ఉండేది. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు మీకు గుర్తుండుంటే ఆ యుద్ధ సందర్భంలో అమెరికా మాట కూడా కొన్ని సార్లు వినలేదు. ఎబ్బెట్టుగా అంటే కాస్త ఇబ్బందికర వాతావరణంలోని తన ధోరణిలో తను వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మళ్ళీ ఈ డిస్కషన్స్ అంటే కనుక ఇప్పుడు వీళ్ళకి స్పేస్ దొరికింది. ఎందుకంటే అమెరికా
జోక్యం చేసుకుంది. అమెరికా అక్కడ అటాక్ చేసింది వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇరాన్కి సంబంధించి. సో ఈ క్రమంలో ప్రస్తుతం టైం దొరికింది. బట్ 2 రకాల కత్తులకి పదును పెట్టుకోవాల్సిన అవసరం. ఏమని? ఒకటి, ఖమేనీ ఇటువంటి వ్యూహంతో వెళ్తాడు, ఖమేనీని ఎలా దెబ్బ కొట్టాలి, ఇదొక వ్యూహంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఇప్పుడు మళ్ళీ తమ ఆయుధ సంపత్తిని తిరిగి పుంజుకునేలా చేయాలి, తిరిగి వాటిని రీఎనర్జైజ్ చేయాలి. అంటే వాళ్ళ సెంటర్స్ ని, వాళ్ళ ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ వాళ్ళ ఫెసిలిటీస్ కూడా దెబ్బతిన్నాయి ఈ యుద్ధంలో, కాబట్టి వాటిని కూడా పునరుద్ధరించుకోవాలి. దాంతోపాటు అమెరికా అవసరం లేకుండా ఎలా ముందుకు వెళ్ళగలగాలి, ఇవన్నీ చర్చ జరుగుతున్న క్రమంలోని అప్పుడు బయటపడ్డాయి ఇంటర్నల్ గా ఉన్న ఇష్యూస్. సో వీటిని ఇప్పుడు అడ్రస్ చేయండి. అసలు ఎందుకంటే వీళ్ళ ప్రధాన టార్గెట్ ఎప్పుడు వీళ్ళకి పక్కనే ఉంటుంది, గాజా స్ట్రిప్. గాజా పట్టీకి సంబంధించి హమాస్ ఎప్పటికప్పుడు వీళ్ళ మీద దాడులు చేస్తున్న క్రమం అన్ని చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ కిందన యమన్ నుంచి హౌతీలు కావచ్చు, పైన లెబనాన్ నుంచి హెజ్బుల్లా కావచ్చు, ఎప్పటికప్పుడు దాడులు ఎదుర్కొంటున్న క్రమే ఉంది. కాబట్టి వీటన్నిటిని ఎదుర్కోవాలంటే మనం మళ్ళీ రీఎనర్జైజ్ అవ్వాలి కదా, ఒక వ్యూహం అంటూ ఉండాలి కదా. మన దగ్గర వైఫల్యాలు ఉంటే మనం ఇంకేమైతే చూపుతాం, మన వైఫల్యాలని పూర్తిగా వీటిని కవరప్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఈ సందర్భంలోనే అఫ్ కోర్స్ ఎవరి వర్షన్ వాళ్ళది ఉంటుంది. ఐడిఎఫ్ తనను తాను సమర్థించుకుంటోంది, డిఫెన్స్ తనను తాను సమర్థించుకుంటోంది, నెతన్యాహు తనను తాను సమర్థించుకుంటున్న సందర్భం ఉంది. సో కాబట్టి ఎవరికి వాళ్ళు సమర్థించుకుంటున్నారు, ఇది కాదు మన ఐక్యత రాగం ఏమవుతోంది, మన ఐక్యత రాగంతో ముందుకు వెళ్ళాలి, మన ఐక్యత అంటే ఏంటో చూపించాలి మళ్ళీ. సో అంటూ ఇలా అన్ని అంశాలు ఇటు గాజా నుంచి మొదలుపెట్టి ఇరాన్ వరకు, హెజ్బుల్లా లెబనాన్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే హౌతీల విషయంలో కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి అట్ ద సేమ్ టైం అమెరికా అవసరానికి సంబంధించి కూడా చర్చకు వచ్చింది. ఇలా అన్ని కోణాల్లో కూడా డిస్కషన్ జరిగింది. సో డిస్కషన్ జరిగిన క్రమంలో ఆ లోటుపాట్లు కావచ్చు, సాధ్యాసాధ్యాల గురించి చర్చకు వచ్చిన క్రమంలోని ఇంతటి ఇష్యూకి దారితీస్తుంది. సో ఎస్, అంతర్యుద్ధానికి సంబంధించి అయితే కనుక బహుశా అంతవరకు వెళ్ళకపోవచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడైతే బెంజమిన్ నెతన్యాహు మీద ఒక ముద్ర అయితే ఉంది, ఒక మార్క్ అయితే వినిపిస్తూ ఉంటుంది. అక్కడ లోకల్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించడానికి యుద్ధం లాంటి అంశాన్ని రేకెత్తిస్తున్నాడు అనే ఒక చర్చ ఉన్నప్పటికీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది బహుశా ఇప్పుడు జడ్జ్ చేసే సిచ్యువేషన్ కాదు అనుకోవాలి. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి, అంత భయానకరంగా మారిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఈ రోజు జరిగిన ఈ అంశానికి సంబంధించి ఒకసారి ఇజ్రాయెల్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ని అడ్రస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది, క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మరి ఇప్పుడు మళ్ళీ అమెరికా జోక్యం చేసుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే. లేదు అమెరికా జోక్యం లేకుండానే వీళ్ళు దీన్ని తగ్గొట్టుకుంటారా, వీళ్ళు దీన్ని తగ్గొట్టుకోకపోతే కనుక మళ్ళీ అమెరికా రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇలా అనేక డాట్స్ అయితే ఉన్నాయి. డాట్స్ మరి ఎలా కనెక్ట్ చేసుకుంటారు? మరి ఇప్పుడు ఖమేనీ బయటకు వచ్చిన నేపథ్యంలో ఖమేనీని ఎదుర్కోవడానికి ఎటువంటి వ్యూహంతో వెళ్తారు? అట్ ద సేమ్ టైం ఇప్పుడు లోటుపాట్ల గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఎటువంటి అంశాలు తెర మీద తీసుకురావడం జరుగుతుంది? ఐడిఎఫ్ అగ్రీ చేస్తుందా? అట్ ద సేమ్ టైం నెతన్యాహుకు సంబంధించి ఇటు నచ్చ చెప్పుకొని ముందుకు వెళ్తుందా? అలాగే డిఫెన్స్ మినిస్టర్ కాట్జ్, ఇజ్రాయెల్ కాట్జ్, ఆయన ఏం చేయబోతున్నారు? ఇవన్నీ కూడా చాలా చాలా డాట్స్ అయితే ఉన్నాయి. ఆ డాట్స్ ఎలా కనెక్ట్ చేసుకుంటూ బెంజమిన్ నెతన్యాహు తన రాజకీయ ప్రస్థానాన్ని ఎలా కొనసాగిస్తారనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. కళ్యాణ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సచిన్. సో మనం చూస్తే కనుక ఇజ్రాయెల్లో ఏదైతే జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురావాలని ఇంతకుముందు ఏదైతే వాదన ఉందో, ఒక పొలిటికల్ ఇన్స్టెబిలిటీ మనం 2024లో మనం చూస్తే కనుక 5 లక్షల మంది ఇజ్రాయెల్లో వాళ్ళు సిటీలోనే నిరసన తెలియజేయడం మనం గమనించవచ్చు. సో అలాగే ప్రస్తుతం వార్ విషయానికి వస్తే గాజా మీద ఏదైతే అటాక్ చేశారో ఆ అటాక్కి సంబంధించి 2 మంత్రులు దాని మీద వాళ్ళు నెగిటివ్గా ఉన్నారు. వాళ్ళు దానికి సంబంధించి వాళ్ళ నెగిటివిటీని కూడా ఈ ఏదైతే డిఫెన్స్కి సంబంధించిన ఒక కమిటీ వేశారో ఆ కమిటీలో వాళ్ళందరూ తెలియపరచడం జరిగింది. సో ఇజ్రాయెల్కి సంబంధించిన విషయానికి వస్తే అది. అండ్ ఇరాన్ గురించి మనం కనుక చూస్తే రీసెంట్గా వాళ్ళు చైనా నుంచి 4.5 జనరేషన్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ని కూడా వాళ్ళు ఆర్డర్ చేశారు. వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ని వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. అలాగే ఖమేనీ సీక్రెట్ బంకర్ నుంచి, అంటే ఇంతకుముందు ట్రంప్ ఓపెన్గా చెప్పాడు ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు, ఖమేనీని కూడా మేము టార్గెట్ చేయగలుగుతాం, అంటే B-2 బాంబర్స్ని యూజ్ చేసి ఏదైతే వాళ్ళు న్యూక్లియర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ ఏదైతే బాంబ్స్ని ఏదైతే వీళ్ళు తయారు చేస్తున్నారని కొన్ని బంకర్స్ మీద ఏదైతే అటాక్ చేశారో అప్పుడు ఖమేనీ కూడా ఎక్కడున్నారో మాకు తెలుసు, ఖమేనీని కూడా మేము అటాక్ చేయడం మాకు పెద్ద పని కాదని ట్రంప్ చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు మనం చూస్తే ఇరాన్ చైనా నుంచి వెపన్స్ని, ఫైటర్ జెట్స్ని, మిసైల్స్ని ఏదైతే ఆపరేషన్ సింధూర్లో ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన వారిలో పాకిస్తాన్లో 80% వాళ్ళు యూటిలైజ్ చేసిన వెపన్స్ అన్ని పాకిస్తాన్ నుంచి కొన్నవే అని చెప్పి మనకు తెలుసు. సో
ఆ ఎక్విప్మెంట్ని, ఆ వెపన్స్ని, ఆ ఫైటర్ జెట్స్ని, ఈ 4.5 జనరేషన్ ఫైటర్ జెట్స్ని ఇరాన్ సమకూర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఎయిర్ డిఫెన్స్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకునే ప్రయత్నం చేస్తుందని కూడా మనకు తెలుస్తుంది. ఇజ్రాయెల్కి వచ్చేసి వాళ్ళ ఇంటర్నల్గా కొంత మినిస్టర్స్ ఎగనెస్ట్గా తయారయ్యారు, అంటే గాజా మీద అటాక్స్ గురించి కావచ్చు. అండ్ ఇది ఇజ్రాయెల్ సిచ్యువేషన్. ఇరాన్ వచ్చేసి ఇంకా ఎయిర్ డిఫెన్స్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ రెండు విషయాల్ని మనం ప్రస్తుతం ఈ ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లో మనం తెలుసుకున్నాం. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.